హాయ్ 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 ఆల్. సో ఈరోజు మా బర్త్డే, యాక్చువల్లీ ఈరోజు జూన్ 14th. సో మేము ఫామ్ హౌస్కి స్టార్ట్ అయ్యాము. సో రేపు నా బర్త్డే జూన్ 15th. సో ముందే అందరం ప్రిపేర్ అయ్యి సో ఓవర్ ద హిల్ అనే ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నాము. సో మా 2 కార్స్ ఉన్నాయి. సో మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక 2 కార్స్ వేసుకొని వస్తున్నారు. సో మార్నింగ్ లేచి సో వేక్డప్ అండ్ డ్రెస్డ్ అప్. సో టిఫిన్ అయి చేసి స్టార్ట్ అయిపోయాము. సో కొద్దిగా మార్నింగ్ ఫోటోషూట్ అయి చేసుకొని కార్ దగ్గర సో స్టార్ట్ అయిపోయాము. ఓవర్ ద హిల్ ఆల్మోస్ట్ 1.5 hours వస్తుంది హైదరాబాద్ నుంచి. ఆల్మోస్ట్ విజయవాడ హైవే. చాలా ప్లెజెంట్ ఏరియా, కొండ మీద ఉంటుంది. సో హిల్ మీరు చూడొచ్చు కూడా. సో ద వ్యూ ఇస్ వెరీ వెరీ గుడ్. సో మేము అక్కడ వచ్చేపాటికి 1:30 అయింది. మేము ఆఫ్టర్నూన్ లంచ్ అంతా బయట చేసుకున్నాము. సో కావాలి అనుకుంటా. సో బిర్యానీస్ అవన్నీ. సో మా ఫ్రెండ్స్ అందరూ రీచ్ అయ్యారు. సో వీ స్టార్టెడ్ ద బ్యాంక్. సో వన్స్ మా వాళ్ళు రాగానే అన్నీ అన్లోడ్ చేసుకొని రూమ్స్లో పెట్టుకున్నాము. సో ఇట్స్ 3 BHK విత్ వెరీ వెరీ బిగ్ హాల్. చాలా పెద్ద హాల్. ఆల్మోస్ట్ ఒక 50 members to 40 members పట్టేంత హాల్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంటే బేస్మెంట్ మొత్తం హాల్ ఇచ్చేసాడు వాడు. సో పైన ఆల్మోస్ట్ కొన్ని రూమ్స్ ఉన్నాయి. సో రాగానే పిల్లలు కాసేపు పూల్ ఎంజాయ్ చేశారు. రాజు వాళ్ళ వైఫ్తో వచ్చాడు. సో ఫస్ట్ టైం మా మమ్మీ మాట్లాడుతూ ఉన్నారు. సో మేమంతా లంచ్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో వన్స్ లంచ్ డ్యాన్స్లో సో బస్ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ 2 hours పూల్లోనే ఉన్నాం. దట్ వాస్ అ ఫెంటాస్టిక్ టైం వీ స్పెండ్ యాజ్ అ క్వాలిటీ టైం. మా ఫ్రెండ్స్ లిటరల్లీ విజయవాడ నుంచి ట్రావెల్ చేసి వచ్చారు. సో నైట్ అంతా ఆల్మోస్ట్ 3 hours ఎంజాయ్ చేసినాక మేము కాసేపు రెస్ట్ తీసుకున్నాము 1 hour. సో మా వాళ్ళు క్రికెట్ ఆడారు, నేను పడుకున్నాను. సో వీడియో రికార్డ్ చేయలేదు. సో నేను లేచేపాటికి మా అక్క వాళ్ళు, రక్ష వాళ్ళు, శరణ్య అండ్ మా అమ్మ వాళ్ళు పూల్ ఎంజాయ్ చేశారు. సో వాళ్ళు ఒక 1 hour ఎంజాయ్ చేశారు. మేము మళ్ళీ సాంగ్స్ పెట్టుకొని చిల్లవడం స్టార్ట్ అయ్యాము పక్కన. సో మేము లేచేపాటికి 7:30 అయింది అనుకుంటా. సో దెన్ వీ స్టార్టెడ్ ఎంజాయింగ్ అవర్. కాసేపు మాట్లాడుకున్నాం చాలాసేపు. అంటే మేము కలిసేదే 2 monthsకి ఒకసారి అట్లా కలుస్తాం అనుకుంటా. సో డిస్కషన్స్ అలా జరుగుతూ ఉంటాయి. కాసేపు ట్రోలింగ్, కాసేపు రోస్టింగ్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇట్స్ గోయింగ్ ఆన్. అలా జరుగుతూ ఉండింది. ఆల్మోస్ట్ 8:30 ఆ టైంలో ఫుడ్ వచ్చింది. సో ఫుడ్ మేము అక్కడే ఆర్డర్ చేసుకున్నాము. సో ఆ పక్కన పెంట్ హౌస్లో ఉంది కదా, అక్కడే వాచ్మెన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళే కుక్ చేశారు. బగారా రైస్, చికెన్ కర్రీ అవన్నీ తెప్పించాము. సో ఆల్మోస్ట్ పన్నీర్ ఒకటి, సాంబార్ ఒకటి అన్నీ వచ్చాయి. సో
సో దట్స్ ఈవినింగ్ వెరీ వెల్ స్పెంట్ యాక్చువల్లీ. చాలా పీస్ఫుల్గా ఉండే. సో బాన్ ఫైర్ ఒకటి వేసాడు వాడు. సో కాసేపు ఆ ఫైర్ చుట్టూ మా వాళ్ళు ప్రదక్షిణలో చేసి దేవరా సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో మా వీడియోస్ ఎక్కువ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ ఫాలో సబ్స్క్రైబ్ రెగ్యులర్లీ. సో చూస్తూ ఉండండి. మీకు స్టోరీ పెడతారు.
దేవర చించేస్తున్నాడు. సో నైట్ ఆల్మోస్ట్ 11:50 వరకు అలా ఎంజాయ్ చేస్తున్నాం. సో ద పార్టీ టైమ్ స్టార్ట్స్ అరౌండ్ 11:55కి కేక్ కటింగ్ అన్ని స్టార్ట్ చేశారు. సో మా వైఫ్ అన్ని రెడీ చేసింది. సో లెట్ స్టార్ట్ ద పార్టీ నా. బంధానివి ఆగాన్ని నేను నీ నవ్వే మంత్రాక్షరి పొందాలి జంటై సారాగాన సారవే ఈ లీలలో అణువుగలోనే అణువుగా దాగే ప్రాణ భాగానివే ఈ మంటల్లో సరికొత్తగా జన్మించా ప్రేమగా. ఓం దేవా దేవా ఓం దేవా దేవా నమః నమో నమః ఓం దేవా దేవా ఓం దేవా దేవా నమః నమో నమః. సో బర్త్డే ఆఫ్టర్నూన్ లైక్ 15th ఆఫ్టర్నూన్ అక్కడ వైండ్ అప్ చేసేసి చెక్అవుట్ చేసేసి బయలుదేరిపోయాము. సో ఇంటికి డిస్పోజ్ ఎవరి ఇంటికి వాళ్ళు. సో మేము ఆల్మోస్ట్ అక్కడ నుంచి పోచంపల్లి శారీస్ అని ఒకటి ఉంటుంది. సో అది ఒక 15 minutes డ్రైవ్లో ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి లంచ్ చేసేసి డిస్పర్స్ అయిపోయాము. సో ఇంటికి వచ్చాక మళ్ళీ చిన్న పార్టీ సెలెక్షన్ పార్టీ పెట్టాలి. హ్యాపీ బర్త్డే